బ్రెడ్ పకోడా, బ్రెడ్ బజ్జీ. ఈ స్ట్రీట్ స్టైల్ స్నాక్‌ని ఇంట్లోనే చాలా రుచిగా చేసేయొచ్చు. అది కూడా తక్కువ ఆయిల్ యూజ్ చేసి. ఈవినింగ్ చాయ్‌తో ఈ వేడి వేడి స్టఫ్ బజ్జీ ఒక్కటి తిని అస్సలు ఊరుకోము. ఇంకా తినాలనిపించే రుచి దీనిది. మరి ఈ స్టఫ్డ్ బ్రెడ్ పకోడీ అదే బ్రెడ్ బజ్జీని చేసేద్దామా? హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లో గుప్పెడన్ని పచ్చి బఠానీ తొక్కతోనే వేసుకుంటున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఆలుగడ్డలని ఇలా మధ్యలో నుంచి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో, అలాగే హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక స్పూన్ అంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటున్నాను. ఇప్పుడు పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా వేగిన తర్వాత దీంట్లో ఉడికించుకున్న బఠానీ వేసుకొని బఠానీ మంచిగా మ్యాష్ అయ్యేలాగా కనిపించిన విధంగా స్పూన్తోనే నొక్కుతూ కలుపుకోవాలి. అలాగే ఉడికించిన ఆలుగడ్డని కూడా వేసుకొని ఇలా మ్యాష్ చేసుకొని ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇది కలుపుకొని చల్లారనివ్వాలి. నేను కారం తక్కువ వేసుకున్నాను. స్టఫ్డ్ మసాలా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే ఒక పావు టీ స్పూన్ వాము ఇలా నలిపి వేసుకోవాలి. దీంట్లో రుచికి తగినంత ఉప్పు, దీంతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, 2 చిటికెళ్ళ వంట సోడా కూడా వేసుకొని శనగపిండి, బియ్యం పిండి, మసాలాలు మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ మరీ చిక్కగా అలాగే మరీ పల్చగా కాకుండా మంచిగా కలుపుకోవాలి. మరీ పల్చగా అయినా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు బఠానీ మసాలాని ఈ బ్రెడ్ స్లైస్కి మంచిగా స్ప్రెడ్ చేసుకొని అన్ని కార్నర్స్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ని కూడా దాని మీద పెట్టి ఆలు స్టఫింగ్ ఇంకొక బ్రెడ్ స్లైస్కి కూడా మంచిగా అతుక్కునేలాగా ఒకసారి నొక్కి దాన్ని 4 పీసెస్ కిందకి నేను కట్ చేసుకుంటున్నాను. అయితే బయట స్ట్రీట్ స్టైల్లో మీరు ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. బట్ తక్కువ ఆయిల్లో నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను చిన్న పీసెస్ మాదిరి కట్ చేసుకున్నాను. ఇలా ఇప్పుడు మనము రెడీ చేసుకున్న శనగపిండి బ్యాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి స్లైస్ ఇరువైపులా పిండి మంచిగా పట్టేలాగా ఒక స్పూన్ సహాయంతో నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది తీసి మన వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. నేను ఒక లోతైన కడాయిలో దానికి సరిపడా ఆయిల్ వేసుకొని బ్రెడ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా చేస్తే మనకి ఆయిల్ ఎక్కువ పట్టదు. అండ్ మనం బ్యాటర్ కలిపేటప్పుడు కూడా మరీ అది పల్చగా కాకుండా అలాగే చిక్కగా కాకుండా చూసుకోండి. చిక్కగా అవుతే బ్రెడ్ పకోడా మరీ గట్టిగా వస్తాయి. అలాగే పల్చగా చేస్తే కూడా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. ఇంట్లో చేస్తాం కాబట్టి చాలా తక్కువ సోడాతో ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా చాలా హెల్తీగా ఇలా వేడి బ్రెడ్ పకోడాలు ఇంట్లోనే రెడీ చేసి పిల్లలకి సర్వ్ చేయడమే. పిల్లలకి మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా తృప్తిగా తింటారు. వేడి బ్రెడ్ పకోడా మీద కాస్త చాట్ మసాలా, కాస్త కారం పొడి, కొంచెం ఉల్లిపాయలు పెట్టుకొని తింటూ ఉంటే ఆహా, అమోఘం అంటే అమోఘం. తప్పకుండా ఈ బ్రెడ్ పకోడాని అదే బ్రెడ్ బజ్జీని ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.